నువ్వంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. చెక్కలు ఎరుపయ్యే సూర్యుడు చూపైన నా చెయ్యి దాటందే నేను తాకదే. హాయ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద థ్యాంక్స్ ఆడియన్స్ అందరికి, మ్యూజిక్ లవర్స్ అందరికి, ఫ్యాన్స్ అందరికి ఈ ఊసరు వెళ్ళి ఆడియోని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఎన్టీఆర్ నా కాంబినేషన్ లో 4th ఫిల్మ్ ఇది. అన్ని ఫిల్మ్స్ కి కూడా ఆడియోస్ పెద్ద హిట్స్ చేశారు. ఈ ఫిల్మ్ చాలా డిఫరెంట్ ఆడియో ట్రై చేసాము, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినందుకు. అది ఎస్పెషల్ గా నేనంటే నాకు చాలా ఇష్టం అనే సాంగ్, అలాంటి అంత మెలడీ సాంగ్ కూడా అంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వకంద వంశీ గారు, అండ్ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, దెన్ బాపినీడు, అండ్ ఆల్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్. థ్యాంక్స్ టు తారక్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ టు తమన్నా, థ్యాంక్స్ టు ద హోల్ క్రూ ఈ సినిమాని ఇంత అందంగా తయారు చేసినందుకు. అండ్ ఆడియో చాలా పెద్ద ఎక్సైట్మెంట్ ఇచ్చింది మాకు. అంటే కొత్తగా ఏది ట్రై చేసినా కూడా ఆడియన్స్ డిఫరెంట్ గా ఎంకరేజ్ చేస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది అనుకుంటున్నాను ఈ ఆడియో ఇప్పుడు. బికాస్ జనరల్ ఎన్టీఆర్ ఆడియో అంటే అన్ని డాన్స్ నెంబర్స్ కానీ మాస్ నెంబర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇందులో అలా కాకుండా చాలా మోడర్న్ గా అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మెలడీస్ ఉన్నాయి డాన్స్ నెంబర్స్ కంటే కూడా. బట్ దానికి సినిమాలో కూడా తారక్ ఎన్టీఆర్ చాలా అందమైన డాన్స్ చేశారు తను. ఎవ్రీ సాంగ్ ఈస్ గివెన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూమెంట్స్. అండ్ ఐ థింక్ ఆడియన్స్ కి ఇది డిఫరెంట్ గా, అండ్ ఎస్పెషల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్లస్ ఎనీ ఫిల్మ్ లవర్ కి ఇది డిఫరెంట్ గా ఒక అందమైన అనుభవం ఇస్తుందని ఫీల్ అవుతున్నాను. అండ్ యూ విల్ డెఫినెట్లీ బి ఎక్సైటెడ్ టు వాచ్ ఎన్టీఆర్ ఇన్ న్యూ గెటప్ అండ్ న్యూ క్యారెక్టర్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. అండ్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ అంత మోడర్న్ గా స్టైలిష్ గా, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కానీ మామూలు ఆడియో మామూలు మ్యూజిక్ లవర్స్ నుంచి కానీ అందరికీ నేనంటే నాకు చాలా ఇష్టం సాంగ్ విపరీతంగా పెద్ద హిట్ అయింది. సో దట్ మీన్స్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్. సో దానివల్ల వీఆర్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో బట్ డాన్స్ ఉండదని చెప్పడం లేదు, ప్రతి సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ చేశారు. బట్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాన్స్ చేశారు తను. సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్, ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్. అదర్స్ లో వేర్ ఇస్ ద పంచగడ్ అనే సాంగ్ కూడా పెద్ద హిట్ కూడా అయింది. నేను ఈ సినిమాలో డిఫరెంట్ తనతో పాడించాలనుకున్నాను, బట్ మా టైమింగ్ సింక్ కాలా. తనతో పాడించాలి పాట అనుకునే టైంలో వాళ్ళు కరెక్ట్ గా స్విట్జర్లాండ్ షూటింగ్ వెళ్ళారు. ఆ టైంలో 2-3 సాంగ్స్ తను వచ్చాక రికార్డ్ చేద్దాం అనుకుంటే అప్పటికి టైం లేదు, వచ్చేటప్పటికి ఆడియో లాంచ్ చేయాలన్నమాట. సో దే కేమ్ బ్యాక్ అండ్ వీ హ్యాడ్ టు లాంచ్ ఆడియో. సో అలా మిస్ అయింది. బట్ శ్రీ ఆంజనేయం అనే సాంగ్ లో ఫస్ట్ ఒక డైలాగ్ నేను కంపోజింగ్ చేస్తున్నప్పుడు రాసిన ఒక డైలాగ్ పెట్టా అందులో. సో అది వాళ్ళకి నచ్చి అలాగే పెట్టారు ఆ డైలాగ్. సో ఆ డైలాగ్ ఎన్టీఆర్ తోనే చెప్పించాలని చెప్పి తన వాయిస్ తో చెప్పించి అది ఆడియోలో పెట్టారు. దానికంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి ఏది సెట్ అవుతుందో, ఏది బాగుంటుందని ఆలోచించి చేయడం ఇప్పుడు కూడా బాగుంటుంది. బికాస్ ఎస్పెషల్లీ వన్ హ్యావ్ డాన్సింగ్ హీరో. సో ఇంత హెవీ బీజం వేసినా కూడా తను డాన్స్ చేస్తారు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మనం చేస్తాం. బేసిక్ గా ద బేసిక్ ట్యూన్ అండ్ ద సాంగ్ వచ్చి విల్ బీ ఇన్ సింక్ విత్ ద స్క్రిప్ట్. దెన్ ఆ సాంగ్ ఎలా ట్రీట్ చేస్తాం అనేది వీ కెన్ టేక్ అండ్ మేక్ ఇట్ అకార్డింగ్ టు ద స్టైల్ ఆఫ్ ద హీరో అండ్ గివ్ ఇన్ మోర్ ఎలిమెంట్. యాక్ట్ చేయాలనేది నా ప్రైమరీ టార్గెట్ కాదు, మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ మై ప్రైమరీ టార్గెట్. బట్ నేను డాన్స్ చేస్తాను, ఇలా చేస్తాను కాబట్టి నాకు యాక్టింగ్ ఆఫర్స్ చాలానే వచ్చినాయి, ఇంకా ఉన్నాయి అలాగే. బట్ అది నిజంగా నేను ఎక్సైట్ అయ్యేలాంటి ఒక స్క్రిప్ట్ క్యాన్ చేస్తే సరదాగా ఒకటి చేయొచ్చు చెప్పాను గుర్తుగా. మేబీ ఆఫ్టర్ 30-40 years తర్వాత ఇచ్చేసినారే అప్పుడు చేసాం అని ఒక స్వీట్ మెమరీలో ఉండడానికి ఒకటి చేయడానికి ఐ డోంట్ మైండ్. బట్ ఇట్స్ నాట్ లైక్ చెయ్యాలి అని లేదు, చెయ్యకూడదు అని లేదు. లైక్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ అక్రాస్ సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ దేమ్ ఇస్ ఐ డోంట్ మైండ్. బట్ అందరూ అడిగి క్వశ్చన్, సో బట్ ఆన్సర్ కొంచెం క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే నాకు సాంగ్ ఉంది, అది యాక్చువల్గా చూస్తే చాలా మెలోడియస్ సాంగ్, ఒక పక్కా తెలుగు మెలోడీ. అది ఒక అందమైన తెలుగు సింగర్ పాడొచ్చు కదా అని అనొచ్చు. బట్ నేను కావాలని అదన్ స్వామితో పాడించా, ఏదో ఒక తెలియని బ్యూటీ యాడ్ అవుతుందని ఫీలింగ్ అంతే. బికాస్ మోర్ దెన్ నాకు తెలుగు సింగర్, తమిళ సింగర్, హిందీ సింగర్ అనే డిఫరెన్స్ అది ఉండదు. వాయిస్ టెక్స్చర్ అండ్ ఇండివిజువాలిటీ అండ్ అందులో కొత్తదనం ఎవరిది ఉంది అనే ఒకటే నా పాయింట్ ఇప్పుడు. సో అదన్ స్వామి గారి వాయిస్ అంటే అది చాలా యూనిక్ వాయిస్. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ దట్ కెన్ ఐ మీన్ ఐడ్ హియర్ ఎనీ అదర్ వాయిస్ లైక్ దట్.
సో ఆ సాంగ్కి ఆ సూదింగ్ గా అది ఉన్నప్పుడు అది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అవుద్దని ఒక సౌండింగ్ ఐడియానే తప్ప వేరే ఏం లేదు. అలా అయితే నేను చాలా మంది తెలుగు సింగర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, చాలా మంది మ్యాక్సిమం సాంగ్స్ తెలుగుతో పాడిస్తాను. అండ్ నాకు భాష తెలియడం ఇంపార్టెంట్ నేను కూడా ఫీల్ అవుతాను. నేను ఇన్ కేస్ నేను పాడించే సింగర్కి మీరే నాకు చాలా మంది కాంప్లిమెంట్ కూడా చేశారు. లైక్ లాట్ ఆఫ్ నాన్ తెలుగు సింగర్స్ పాడినప్పుడు కూడా నా సాంగ్ లో మాత్రం కరెక్ట్ గా ఉంటుంది, ఇంక్లూడింగ్ బాబా సైకిల్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉన్నది నా సాంగ్సే. అది నేను గర్వంగా చెప్పుకోవచ్చు. బికాస్ ఐ స్పెండ్ మోర్ టైమ్ టాకింగ్ టు దెమ్ అండ్ ట్రైనింగ్ దెమ్. అండ్ మై బ్రదర్ సాగర్ ఆల్సో సిట్స్ విత్ దెమ్ అండ్ టీచర్స్ దెమ్. అండ్ వాళ్ళు పర్ఫెక్ట్ గా వచ్చే వరకు వి టేక్ మోర్ టైమ్ టు డూ దాట్. ఎందుకంటే ఎప్పుడు కూడా లెర్నింగ్ కి ఎక్కువ టైం తీసుకున్నాం అంటే ఎగ్జిక్యూటింగ్ చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్ గా అయిపోతుంది. సో తప్పుగానే మళ్ళీ ట్రై చేయడం కంటే కరెక్ట్ గా నేర్చుకుని చేయడంలో బెటర్మెంట్ ఉంటుందని నా ఫీలింగ్. సో హిందీ సినిమా ఆఫ్టర్ ఈ డింకిచగా హిట్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు సడన్ గా ఐ క్యాన్ చెప్పిన స్టక్ విత్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ ఇన్ తెలుగు అండ్ తమిళ్, ఆల్ బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అదే అండి, ఈ సినిమా స్క్రిప్ట్ కి అది చాలా విచిత్రమైన ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అండ్ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. అండ్ తారక్ ఎంత మంచి పర్ఫార్మర్, ఎంత డాన్సర్ మనకు తెలుసు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తను. అంటే ఇంతకు ముందు వీ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. అండ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, విపరీతమైన ఫెరోషియస్ యాక్షన్ ఉంటుంది అండ్ రొమాన్స్ ఉంటుంది. సో ఈ మూడు కాంబినేషన్ చాలా క్యూట్ గా చాలా కొత్తగా పర్ఫామ్ చేశారు తను. నేను సినిమా చూసిన తారక్తో ఒకటే అన్నాను, తారక్ అదేంటి తారక్ నాకు కూడా అర్థం కాలని ఏంటి అయిందని. అంత ఫెరోషియస్ గా కనిపిస్తున్నా అట్ ది సేమ్ టైం అంత ముద్దుగా కనిపిస్తున్నా ఎలా. సో అది నిజంగా తను చాలా బాగా చేసింది. అంటే ఒక ఇన్నసెంట్ ఫేస్ ఉంటుంది త్రూ అవుట్ ది ఫిల్మ్, అట్ ది సేమ్ టైం కోపం వచ్చినప్పుడు మాత్రం ఒక ఫెరోషియస్ యాక్షన్ చేసి ఒక 100 మందిని చంపేసినా కూడా నమ్మగలిగేలా ఉంటుంది ఆ స్క్రిప్ట్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఊసరవిల్లి. అండ్ దట్ ఈస్ ఊసరవిల్లి యాక్చువల్లీ. ఈజ్ ఏ కిడ్, ఈజ్ ఏ బాయ్ ఆర్ ఈజ్ ఏ వారియర్ అని ఎగ్జాక్ట్ చెప్పారు. ఈజ్ ఏ వారియర్ ఆర్ ఈజ్ ఏ బాయ్ అన్నట్టు ఉంటుంది. సో అది కానీ బాగా బ్యాలెన్స్ చేశారు. అంటే ఏ ఎలిమెంట్ కూడా ఎక్కువ అవదు తక్కువ అవదు. సో హీ హస్ రియల్లీ డన్ వండర్ఫుల్ జాబ్ తారక్.